ప్రపంచ నాగరికతను మార్చే కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క విశ్లేషణ ఈ వీడియోలో చూద్దాం. దీని యొక్క భయంకర నిజాలు ఏ విధంగా ఉంటాయో మనం చెప్పుకుందాం. అసలు ఈ కృత్రిమ మేధస్సు అంటే ఏంటి? కృత్రిమ మేధస్సు అంటే మనిషిలా ఆలోచించే మిషన్. ఇంజనీరింగ్ విద్యార్థులు మీ కోర్సు పూర్తయిన వెంటనే మీకోసం లక్షల ఉద్యోగాలు ఎదురు చూస్తుంటాయి. మీరు చేసేదల్లా ఈ ఏఐలో పూర్తి సామర్థ్యం సంపాదించడమే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఏ ఏ రంగాల్లో మనకి ఉద్యోగాలు లభిస్తున్నాయో ఒక్కసారి చూద్దాం. సో ఈ యొక్క టెక్నాలజీతో మనకి ముఖ్యంగా మెడిసిన్లో చాలా రంగాల్లో మనకి ఉద్యోగాలు లభిస్తున్నాయి. అలాగే నెక్స్ట్ అగ్రికల్చరల్, ఆర్మీ, ఆటోమొబైల్స్, ఇలా ఒకటేమిటి మొత్తం అన్ని రంగాల్లో కూడా ఈ ఏఐతో మనకి ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఏఐ విభాగంలో ఏ ఏ కోర్సులు ఉంటాయి చూద్దాం ఒకసారి. సో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఎన్ఎల్పి ఇంజనీర్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, అలాగే ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్ అండ్ రోబోటిక్స్ ఇంజనీర్ అండ్ డేటా ఇంజనీర్, ఇంకా చాలా వివిధ కోర్సెస్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఒక మనిషితో అవసరం లేని రోజులు రాబోతున్నాయి. వివిధ రంగాల్లో ఏఐ శక్తి సామర్థ్యాలను చూద్దాం. విద్యారంగంలో ఇలా లేని మార్పులు వస్తున్నాయి. సో దీనివల్ల భవిష్యత్తులో ఉపాధ్యాయుడు లేకుండానే విద్యార్థులకు విజువల్తో కూడిన పాఠ్యాంశాలను బోధించగల సత్తా ఏఐకి ఉంది. విద్యార్థులు అడిగే ప్రశ్నలకు వెంటనే క్షణాల్లో అది ఎటువంటి పెద్ద ప్రశ్న అయినా సరే, ఎటువంటి హైలీ థింకింగ్ క్వశ్చన్ అయినా సరే వెంటనే ఆన్సర్ చేసే కెపాసిటీ ఈ ఏఐకి ఉంది. దీనివల్ల విద్యలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. డిఫెన్స్లో ఏఐ సేవలు అద్భుతం. బోర్డర్ సెక్యూరిటీ, అలాగే రాబోయే రోజుల్లో మనుషులతో కాకుండా రోబోలతో యుద్ధాలు చేసే రోజులు వస్తాయి. వైద్య రంగంలో మేజర్ ఆపరేషన్స్ను చాలా ఈజీగా ఏఐతో చేయవచ్చు. అలాగే వ్యవసాయంలో వీటి యొక్క హెల్ప్ తీసుకొని చాలా అనుకూల వాతావరణంలో మనం పంటలు చాలా అద్భుతంగా పండించవచ్చు. వీడియో మేకింగ్లో చాలా అద్భుతమైన టెక్నాలజీ వచ్చింది. మనం ఎక్కడికి వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉండి కేవలం టెక్స్ట్ ఇవ్వడం ద్వారా మనం నచ్చిన వీడియోలు అదే తయారు చేసి ఇస్తుంది. దాన్ని మనం ఈజీగా యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎన్నో యాప్స్, వెబ్సైట్లు అందుబాటులోకి వచ్చాయి. డ్రైవర్ అవసరం లేకుండా కారు తనకు తానే ఏఐ మోడ్లో సొంతంగా నడిచే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇది చాలా అద్భుతమైన విషయం. ఇది హైదరాబాద్లో ముచ్చెర్లలో 200 ఎకరాల్లో ఏఐ సిటీని ప్రారంభిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఏఐ యూనివర్సిటీ కోసం ప్రణాళిక రచిస్తున్నారు. ఏఐతో ఎంత ప్రయోజనాలు ఉన్నాయో అంత వినాశనం కూడా ఉంది. ఒక మనిషిలో ఎటువంటి రహస్యము మనం దాచుకోలేము. ఈ టెక్నాలజీ స్వార్థపరులు, టెర్రరిస్టుల చేతిలో పడితే ఇక మనుషుల మనుగడ చాలా కష్టం.